ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పిల్లదం గ్యాంగ్ నేసుకొని వచ్చిందేంటి? గ్యాంగ్ లీడర్ ఏం చేయబోతోంది? ఊరిని ఈ రకంగా రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిందా? ఏంటి మీ కాకోలా? ఏంటే నీ డబ్బా గ్యాంగ్ నేసుకొని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? నువ్వు తక్కువ దానివి కాదే బాబు. ఇదిగో మర్యాదగా నీ గ్యాంగ్ తీసుకుని బయటికి వెళ్ళిపో, లేదంటే అందరిని కట్టగట్టి బయటికి ఇసిరేస్తాను. వీళ్ళు నిజంగా చంద కోసం రాలేదు, నేను టార్చర్ పెట్టాలని టార్గెట్ తో వచ్చారు. ముందు ఈ పుట్టి పుడంకాయని బయటికి ఇసేస్తాను. పుట్టి పుడంకాయ నిన్ను బాబా ఏంటి నాన్న ఇలా వచ్చావు? అనాథ శరణాలయం కోసం మా స్కూల్ తరపున అందరూ చందా కలెక్ట్ చేస్తున్నాం పిన్ని. దారిలో ఈ బ్యాడ్ ఆంటీ కనిపించింది. ఏయ్ మళ్ళీ ఆ మాట అన్నావంటే వీపు బాచిపోతుంది. ఏయ్ నువ్వు కొడితే చూస్తూ ఊరుకుంటాను. మరి నువ్వు చెప్పు తల్లి. హెల్ప్ చేయమని అడిగాను, చేయకపోగా నన్ను తోసి వచ్చేసింది. ఎందుకు తోసావు? బుర్ర తిరుగుడు మాటలు మాట్లాడింది, అందుకే అలా చేశాను. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా చిన్నపిల్ల మీద నీ ప్రతాపం. ఎవరు ఇది? చిన్నపిల్ల కాదు, చిన్న పిడుగు. మా లీడర్నేమన్నా అంటే మేమెలా ఊరుకుంటాం? అందుకే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనుకున్నాం. ఏంటే కంప్లైంటా? అవును. రేయ్ నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఎవరైనా ఇబ్బంది పెడితే పిల్లలు కూడా కంప్లైంట్ చేయొచ్చు, అది మాకు తెలుసు. అందరూ ముదుర్లే. మీకంటేనా? ఏంటి డిస్కషన్? ముందు అందరూ బయటికి నడవండి. మీరేం చేద్దామని వచ్చారో అది చేయండి. ఎవరు ఏమంటారో నేను చూస్తాను. కృష్ణ ముందు టాబ్లెట్ ఇవ్వు, వేసుకుంటాను. లేదంటే దీని వల్ల నాకు తల పగిలిపోయేలా ఉంది. ఇరిటేషన్ తెప్పించకండ్రా ప్లీజ్. రాయ్ మీరు చాలా టూ మచ్ చేస్తున్నారా? మర్యాదగా బయటికి నడుస్తారా లేదా? ఇప్పటికీ నీకు పిల్లల మీద జాలి కలగలేదా నిహారిక? దీని మీద జాలి చూపించడం అంత మహాపాపం మరొకటి ఉండదు. కృష్ణ ముందు వీళ్ళందరినీ బయటికి గంటే. రాయ్ బయటికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఆగు పిన్ని. ఏంటి సౌమ్య? ఫోన్ ఇవ్వు పిన్ని. మా స్కూల్ కి ఫోన్ చేసి 1000 మంది పిల్లల్ని డబ్బులు పట్టుకొని ఇక్కడ రమ్మని చెప్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా చందా ఎలా ఇవ్వదో చూస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. చేస్తావా? చెయ్యి.
నువ్వేం చేస్తావో నేను చూస్తాను. బంగారం, నువ్వు ఆవేశపడకు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్. ఒకరిని ఆకాశానికి ఎత్తాలన్నా, నేల మీద పడేయాలి అన్నా దానికే సాధ్యం. పిల్లలతో గొడవెందుకు? ఈ విషయం మీడియాకి తెలిస్తే రచ్చ రచ్చ చేస్తారు, అన్పాపులర్ అవుతాం. రోడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు చందాతో పోయేదానికి మీడియా దాకా ఎందుకు తెచ్చుకోవడం? ఎంతో కొంత వాళ్ళ మోహన పడేసే, మనకి తలనొప్పి తగ్గుతుంది. ముందు ఆ చిల్లర సౌండ్ ఆపండి. నువ్వు డబ్బులు ఇస్తానంటే వాళ్ళు ఆపుతారు. ఇస్తాను. ఇచ్చింది కదా, సంతోషంగా బయలుదేరండి, బయలుదేరండి. ఇదిగో సౌండ్ చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోండి, లేదంటే మా కర్ణ బెర్రీలు పగిలిపోయేలా ఉన్నాయి. ఇంకోసారి మా లాంటి చిన్నపిల్లల దగ్గర తప్పుగా ప్రవర్తించకు. థ్యాంక్స్ పిన్ని. ఇదేంటి మీ పిన్నికి ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తున్నావు? మీ పిన్ ఏం చేసింది? నిహారిక ఆంటీకి బుద్ధి వచ్చేలా చేయడానికి ఇలా ఇంటికి రప్పించి అంతా చేయించింది పిన్నే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.